చరణ్ కౌశిక్ గారు డెరిగేటరీ కామెంట్స్ అనుమతి లేదు. నన్ను మాట్లాడండి చరణ్ భాయ్. ఒకటి కాదు రెండు కాదు మీ పాప వీళ్ళు మాట్లాడుతున్నారు వచ్చి రేవంత్ రెడ్డి దిగిపోతారు దిగితే దమ్ము లేకనే మీరు తాంత్రిక పూజలు చేస్తారు. అది మీకున్నటువంటి తాంత్రిక పూజలు చేస్తే దిగిపోతారా ఏంటి చరణ్ కౌశిక్ గారు? పూజలు చేసినట్టుగా ఆధారాలు తీసుకురండి, నోటి మాటలు కాదు. ప్రూఫ్ చూపించాలట కౌశిక్ గారు. మేడం ఎంతసేపు చూసిరు సొంత కూతురు కాదు. అంటే ఇప్పుడు అన్ని పార్టీలు ఏం చెప్తున్నాయి, కాంగ్రెస్ డైవర్షన్ పాలిటిక్స్ చేస్తుంది అంటారు. చూసారు కదా ఇప్పుడు మనం ఈ చర్చ చేయాల్సి వస్తుంది లిటరల్లీ. మేడం ఆధునిక యుగంలో రాముడు నమ్ముతురా లేదా మీరంతా? మేమైతే నమ్ముతున్నాం, మరి వీళ్ళు నమ్ముతున్నారు చెప్పాలా? మరి ప్రేమను నమ్ముతురా లేదా? మేమైతే నమ్ముతున్నాం. మరి అందరు బొట్టు పెట్టి కూర్చున్నారు. మరి రాముడు నమ్మినప్పుడు తాంత్రిక పూజలు ఉంటాయా లేవని మీరే ఆలోచన చేసుకోవాలి. నాకు అర్థం కాదు. అదే మీరు యంగ్ లీడర్ అయ్యకుండా ఇట్లా మాట్లాడుతున్నారు చరణ్ కౌశిక్ గారు. లేదు బీఆర్ఎస్ పార్టీలు మేడం దిగజారి వాళ్ళ పరిస్థితి, వాళ్ళు దిగజారి హరీష్ రావు గారు కేటీఆర్ గారు పంచాయతీ కావచ్చు, ఆ కేసీఆర్ గారు పామం చేస్తలేడు. ఒక కలకుంట కృష్ణ ప్రశ్నలకు సమాధానం చెప్పి కవిత గారు. సరే మరి మాట ఎందుకు మార్చారు మహేష్ కుమార్ గౌడ్ గారు? నేను అట్లా అనలేదు అని ఎందుకు అన్నారు? మాట ఎందుకు మార్చాల్సి వచ్చింది? కాంగ్రెస్ పార్టీగా మహేష్ కుమార్ గౌడ్ గారు ఫస్ట్ మాట్లాడిన తర్వాత వారి తర్వాత ఏం మాట్లాడి నేను చూడలేదు. కానీ మా మీడియా చైర్మన్ సామ రామరెడ్డి గారు కావచ్చు, అధ్యక్ష గారు మాట్లాడరు. మీడియా చైర్మన్ మొత్తం ఆధారాలు బయట పెడతాని చెప్పిండు. అరే కాంగ్రెస్ పార్టీ మేము ప్రశ్న సమాధానం చెప్తారు. అసెంబ్లీ రామంటే అసెంబ్లీ రాకుండా 5.5 లక్షల జీతం తీసుకొని కేసీఆర్ గారు ఏం పామోలు ఉంటాడు. సరే నిజంగా అఫీషియల్ గా అలా క్షుద్ర పూజలు చేసినా కూడా ఏం అవ్వదు. మీరు ప్రూఫ్స్ బయట పెట్టినా దాని ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. కేసులలో గదో కేసు ఏమైతుంది? వాళ్ళు బీఆర్ఎస్ పార్టీలో ఎన్ని కేసులు పెట్టాలి? మేము రోజు అసత్యాలు అబద్ధాలు. అసలు నిజమే, దీని మీద అసలు కేసే హాస్యాస్పదం నిజంగా. ఎందుకంటే చాలా సిల్లీ విషయం లిటరల్లీ. ఇప్పుడున్న జెన్సీ ఎవ్వరు నమ్మరు అసలు. క్షుద్ర పూజలు అంటే కూడా తెలియదు వాళ్ళకి. రాముడిని నమ్ముతారు అనేది వేరు, ఇది వేరు. మీరు అనవసరంగా దాన్ని కంపేర్ చేస్తున్నారు. దిలీప్ ఆచార్య గారు మీరు ఏమంటారు? ఓన్లీ కాంగ్రెస్ ది డైవర్షన్ పాలిటిక్స్ గురించి ఏదో టాపిక్ ఇట్లా ఏదో ఒకటి తెస్తూ ఉంటారంటారా? నేనేమంటున్నా మేడం అంటే ఇప్పుడు మిత్రుడు నరసింహస్వామిని కూడా వాడుకున్నారు వాళ్ళు ఈ బీఆర్ఎస్ పార్టీలో. తర్వాత యాగం చేసి హైదరాబాద్ లో 99 సీట్లు సాధించారు బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు వారు ఆగితే దానిలో భాగంగా ఇది ఎన్ని రోజులు చర్చ జరగాలని చెప్పి అందుకే లీగల్ నోటీస్ ఇచ్చాడు హరీష్ రావు గారు. ఎక్కువ రోజులు చర్చ జరగాలి, హిందువులంతా మా బీఆర్ఎస్ పార్టీ కోటేయాలి. ఎందుకు ఆయన మీద నిందేసి ఆయన ఎందుకు చర్చ జరగాలనుకుంటారు? ఆయన ఎందుకు చర్చ జరగాలనుకుంటారు? మేడం ఎందుకు హరీష్ రావు గారు ఎప్పుడు ఏదో దాని సందర్భంగా ఎప్పుడు ఏదో ట్విట్టర్ లోనో ఫేస్బుక్ లేకపోతే అసలు మీరు ఏమనకపోతే ఆయన లీగల్ నోటీసే ఇచ్చేవారు కాదు. టాపికే లేదు. చేసింది మీరు, మళ్ళీ ఆయన అంటున్నారు. ఇప్పుడు ఏమైంది? ఇప్పుడు 2 విషయాలు మేడం. ఒకసారి దిలీప్ ఆచార్య గారు కూడా మాట్లాడిద్దాం. నేను 2 విషయాలు చెప్పదలుచుకున్నా. వారు మూకాంబిక దేవాలయానికి పోయినరు, లేదనుకుంటే శివమొగ్గకు పోయినరు, ఇంకొక దగ్గరకు పోయినరు. ఆ దేవాలయాలు ఏవైతే ఉన్నావో ప్రతి నెల డికే శివకుమార్ గారు సందర్శిస్తారు. మరి డికే శివకుమార్ గారు కాంగ్రెస్ ముఖ్యమంత్రిగా ఇప్పుడు పగ్గాలు చేపట్టిండు. అంతకంటే ముందు క్షుద్ర పూజలు చేసి సిద్ధరామయ్య గారు దిగిపోవాలని చెప్పి క్షుద్ర పూజలు చేసిండని అనుకోవాలా మనము? చెప్పండి. అందుకే పోతున్నాడు ఎవ్రీ మంత్. ఆగండి, నేను మాట్లాడండి. ఒక నిమిషం నేను కంక్లూడ్ చేసినాక అన్ని విషయాలకు ఒకటేసారి సమాధానం చెప్పమని చెప్పండి. మాట మాటకు సమాధానం చెప్పుకుంటాను.